హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు మేనిఫెస్టేషన్ లో ఒక ఇంపార్టెంట్ అయిన టూల్ గురించి తెలుసుకుందాం. అదే సబ్ కాన్షియస్ మైండ్. సంపద అనేది మన మనసుకు సంబంధించింది. ధనం అనేది ప్రతి వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క నమ్మకం. అవునా కాదా? మన సబ్ కాన్షియస్ లో స్టోర్ అయ్యి ఉండే ఒక నమ్మకం అన్నమాట. అంటే ఇప్పుడు నేను లక్షాధికారిని కావాలి అనుకుంటే మనం అయిపోము. ఎవరు అనుకున్న వెంటనే ఎవ్వరు అవ్వరు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో పదే మనం సంపద గురించి, ధనం గురించి, మన ఆస్తుల గురించి, ఏదైతే మన హెల్త్, కెరీర్, జాబ్, రిలేషన్షిప్ ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో దాన్ని పదే దాని గురించి ఆలోచించి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయితే అది మన ముందుకు ఒక వస్తువు రూపంలో గాని, మనం కోరుకున్న రూపంలో మన ముందుకు వస్తుంది. మనం అనుకున్న వెంటనే అది కాదు, మన మనసు అనుకుంటది, కాన్షియస్ గా అనుకుంటది, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో వేరే స్టోర్ అయి ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే 95% మన చైల్డ్హుడ్ నుంచి మనం ఏవైతే వింటూ ఉంటామో నెగిటివ్ బ్లాక్స్ అనేవి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. వేరే వాళ్ళు ఏవైతే చెప్తుంటారో అవన్నీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. మన సొంతంగా నిర్ణయాలు అనేవి సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం అస్సలు తీసుకోము. మన పేరెంట్స్ కానివ్వచ్చు, మన తాత ముత్తాతలు కానివ్వచ్చు, మన నైబర్స్ కానివ్వచ్చు, ఏవైతే మనం చూడకుండా విని ఉంటామో వాళ్ళు ఇట్లంట, వాళ్ళు ఇదంట, నీకు తెలుసా, ఆ సీన్ ఇదంట, న్యూస్ చూస్తూ ఉంటాము. న్యూస్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. అవన్నీ మనం డైరెక్ట్ గా చూడలేదు, ఎవరో చెప్తే మనం విన్నాము. అలాంటివి ఎవరో చెప్పినవి చిన్నప్పటి నుంచి స్టోర్ అయి ఉంటాయి. అవి 95% మన లైఫ్ మీద ప్రభావితం చూపిస్తాయి. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. 5% మాత్రమే మనం కాన్షియస్ గా ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకొని మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఉండే చాలా మంది తెలియని వాళ్ళు ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కొంచెం మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టాక్ మార్కెట్స్ లో మనీ పెట్టి లాస్ అయ్యిండొచ్చు, కొంతమంది పెట్టుబడులు పెట్టిండొచ్చు, వ్యవసాయం కానివ్వచ్చు, ఏదైనా బిజినెస్ కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు, పెట్టుబడులు పెట్టి వాళ్ళు అనుకున్న సక్సెస్. హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు మేనిఫెస్టేషన్ లో ఒక ఇంపార్టెంట్ అయిన టూల్ గురించి తెలుసుకుందాం. అదే సబ్ కాన్షియస్ మైండ్. సంపద అనేది మన మనసుకు సంబంధించింది. ధనం అనేది ప్రతి వ్యక్తి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క నమ్మకం. అవునా కాదా? మన సబ్ కాన్షియస్ లో స్టోర్ అయ్యి ఉండే ఒక నమ్మకం అన్నమాట. అంటే ఇప్పుడు నేను లక్షాధికారిని కావాలి అనుకుంటే మనం అయిపోము. ఎవరు అనుకున్న వెంటనే ఎవ్వరు అవ్వరు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో పదే మనం సంపద గురించి, ధనం గురించి, మన ఆస్తుల గురించి, ఏదైతే మన హెల్త్, కెరీర్, జాబ్, రిలేషన్షిప్ ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో దాన్ని పదే దాని గురించి ఆలోచించి మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయితే అది మన ముందుకు ఒక వస్తువు రూపంలో గాని, మనం కోరుకున్న రూపంలో మన ముందుకు వస్తుంది. మనం అనుకున్న వెంటనే అది కాదు, మన మనసు అనుకుంటది, కాన్షియస్ గా అనుకుంటది, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో వేరే స్టోర్ అయి ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే 95% మన చైల్డ్హుడ్ నుంచి మనం ఏవైతే వింటూ ఉంటామో నెగిటివ్ బ్లాక్స్ అనేవి సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. వేరే వాళ్ళు ఏవైతే చెప్తుంటారో అవన్నీ ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉంటాయి. మన సొంతంగా నిర్ణయాలు అనేవి సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం అస్సలు తీసుకోము. మన పేరెంట్స్ కానివ్వచ్చు, మన తాత ముత్తాతలు కానివ్వచ్చు, మన నైబర్స్ కానివ్వచ్చు, ఏవైతే మనం చూడకుండా విని ఉంటామో వాళ్ళు ఇట్లంట, వాళ్ళు ఇదంట, నీకు తెలుసా, ఆ సీన్ ఇదంట, న్యూస్ చూస్తూ ఉంటాము. న్యూస్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి.
అవన్నీ మనం డైరెక్ట్ గా చూడలేదు, ఎవరో చెప్తే మనం విన్నాము. అలాంటివి ఎవరో చెప్పినవి చిన్నప్పటి నుంచి స్టోర్ అయి ఉంటాయి. అవి 95% మన లైఫ్ మీద ప్రభావితం చూపిస్తాయి. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. 5% మాత్రమే మనం కాన్షియస్ గా ఆలోచించి డెసిషన్స్ అనేవి తీసుకొని మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఉండే చాలా మంది తెలియని వాళ్ళు ఈ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కొంచెం మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టాక్ మార్కెట్స్ లో మనీ పెట్టి లాస్ అయ్యిండొచ్చు, కొంతమంది పెట్టుబడులు పెట్టి ఉండొచ్చు, వ్యవసాయం కానివ్వచ్చు, ఏదైనా బిజినెస్ కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు, పెట్టుబడులు పెట్టి వాళ్ళు అనుకున్న సక్సెస్